సార్ అందరికీ సాయంకాలపు శుభములు తెలియజేస్తున్నాను. Am I audible to every one of you? Yes, sir. Yes. So encouraging testimony, brother Sridhar Raj. Thank you, sir. Thank you very much. దేవుని దయ సార్. ముమ్మాటికి ఎప్పటికీ ఆయన దయ. అవునండి. ఇంకా మనం మొదలు పెడదామా? సరే. Theology of the covenants. The biblical covenants and eschatology. The Abrahamic covenant and the introduction. That's what we were talking about in our last class. So పోయిన క్లాస్ వరకు మనము అబ్రహామిక్ కవెనెంట్ ఇంట్రడక్షన్ ఇంకా మనం మొదలు పెట్టలేదు. So we will start off with the Abrahamic covenant today. బైబిల్ని ప్రత్యేకించి థియోలాజియన్స్ ఎస్కటాలజికల్ సెన్స్ లో అర్థం చేసుకోవాలంటే కవెనెంట్స్ ను కూర్చున్నటువంటి అండర్స్టాండింగ్ ఈజ్ మ్యాండేటరీ. అసలు బైబిల్లో కవెనెంట్స్ ఉన్నాయన్న సంగతి కూడా తెలియకపోవటం ఏమాత్రం ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. So many people, so many preachers, they do not even know that there are covenants in the Bible. The only covenants they know are Old Covenant and a New Covenant. Ade Old Testament and New Testament. నిబంధనలు ఉన్నాయన్న సంగతి తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా నిబంధన అంటే పాతదొక నిబంధన ఉంది, కొత్తదొక నిబంధన ఉంది. కానీ బైబిల్లో ఉన్నటువంటి నిబంధనలను గూర్చినటువంటి సంపూర్ణ అవగాహనతోనే ఎస్కటాలజీ మనకి బాగా అర్థమవుతుంది. ఎస్కటాలజీ మనకి అర్థం కావాలి అంటే యుగాంతానికి సంబంధించినటువంటి లేదా ముగింపునకు చివరి విషయాలకు సంబంధించిన సంగతులు మనకు బాగా అర్థం కావాలంటే, ప్రాఫెసీస్ మనకు అర్థం కావాలన్నా, వాటి ఫుల్ఫిల్మెంట్ మనకు అర్థం కావాలన్నా, it all depends on how better you understand, how clear you understand the covenants. కవెనెంట్స్ ని అర్థం చేసుకోకుండా, కవెనెంట్స్ గురించి అవగాహన లేకుండా బిబ్లికల్ ఎస్కటాలజీ మీద నాకు అవగాహన ఉంది, నాకు అవగాహన కావాలి, లేదా నేను ప్రకటన గ్రంథం చదివేసి మొత్తం తెలిసేసుకుంటాను, ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్ అంటే ఇట్ ఈస్ పాసిబుల్. బట్ మీకు తెలుసు ఇదంతా ఎలా ఉంటుందంటే, మట్టి గోడలకు ఏం పూత పూసినట్టు, గచ్చు పూత పూసినట్టు. మట్టి గోడలకు గచ్చు పూత అంటే
ఈ రోజుల్లో అంటే సిమెంట్ గోడలు సిమెంట్ పూత పోస్తున్నాం కానీ ఒకానొకప్పుడు మట్టి గోడలే కట్టేవారు. ఇటుకలు మట్టి ఎర్రమట్టి వేసి కట్టేసి పైనుంచి గచ్చు పూత పూసేవారు కదండి. సో the knowledge of eschatology without the understanding of covenants is like that. బలమైనటువంటి వర్షాలు 4-5 కురిసాయి అనుకోండి, మెల్లిగా గచ్చుపూతలన్నీ రాలిపోవటం మొదలు పెడతాయి, లోపల ఉన్నటువంటి మట్టి గోడలు కరిగిపోవటం మొదలు పెడతా ఉంటాయి. సో ది అండర్స్టాండింగ్ ఆఫ్ ద covenants is the basic need or a basic requirement for any Bible student who wants to understand the eschatology. అయితే covenants, the theology of the covenants అన్నప్పుడు ఇక్కడ మధ్యలో covenant theology అనే ఒక సెపరేట్ వింగ్ ఒకటి ఉంది. covenant theology అనే సెపరేట్ వింగ్ ఒకటి ఉంది. మనము covenant theology గురించి మాట్లాడట్లేదు. we're not talking about covenant theology or covenant theologians, what they believe or what they teach. Here మనం మాట్లాడుకునేది ఏంటంటే the theology of the covenants, biblical covenants and their interpretation. అది గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. covenant theology అనేది అది సెపరేట్ వింగ్, అదొక బ్రాంచ్. వాళ్ళ బోధలు భిన్నంగా ఉంటాయి. వాళ్ళ ఉద్దేశం ప్రకారము there is only one covenant, that God entered into a covenant with a human being or a sinner with a proposal to save them on the basis of their good works with a provision of the gospel by his grace. అంటే ఆయన తన కృపతో సువార్తను అందుబాటులోకి తీసుకొస్తాడు. ఆ సువార్తను ఎట్లాగో ఒకలాగా నమ్మి రక్షింపబడేటటువంటి ఒప్పందంలోకి దేవుడు మానవులతో ప్రవేశించాడు. ఇది ఏ ఒక్కరికి సంబంధించింది కాదు, ఇది అందరికీ సంబంధించింది. దేవుడు సమస్త మానవాళికి సంబంధించి ఒకేసారి ఒక ఒప్పందంలోకి, ఒక కవెనెంట్ లోకి ప్రవేశించాడు. ఆ కవెనెంట్ ప్రకారం లేదా ఆ ఒప్పందం ప్రకారము మానవుడు దేవుడు అందించే ఆ సువార్త అనే ఏదొక మార్గం ఉందో ఆ మార్గాన్ని విని విశ్వసించి మారు మనసు పొంది పరలోకానికి పోవాలి. మీరు అందరు అంటారు ఫేస్ వాల్యూ మీద, అయ్యా ఇందులో తప్పే ఉంది, మంచిదే కదా అని. కరెక్టే. ఐ మీన్ ఈ దశలో మీకు ఎవరికైనా తప్పు అనిపించిందా? ఎవరికన్నా ఏమైనా తప్పు అనిపించిందా? ఓకే. అయితే మనం దాన్ని కొంచెం లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. సింపుల్గా 2 మాటలు చెప్పేసి నేను, ఎందుకంటే వాళ్ళ గురించి మనకి ఎక్కువ చర్చ లేదు ఇక్కడ, కానీ ప్రస్తావన వచ్చింది కాబట్టి 2 పాయింట్లు చెప్పేసి నేను ముందుకెళ్ళిపోతాను. కవెనెంట్ థియాలజియన్స్ యొక్క సమస్య ఏంటి అంటే, వాళ్ళు ది డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్ కానీ ది డాక్ట్రిన్ ఆఫ్ ప్రీడెస్టినేషన్ కానీ విశ్వసించరు. 2, they don't value the covenants that God entered into different people, different persons, different people at different times in the course of history. ఒకటే సింగిల్ కవెనెంట్. మీరు పాపం చేసి పతమైపోయారు, నేను మిమ్మల్ని రక్షిస్తాను. ఆ రక్షింపబడడం కొరకు నేను ఒక ప్రొవిజన్ చేస్తాను. ఆ ప్రొవిజన్ని మీరు నమ్మాలా, మారు మనసు పొందాలా. దేర్ ఇస్ ద మ్యాటర్. ఈ కవెనెంట్ థియాలజియన్స్ యొక్క ఇంకో సమస్య ఏంటి అంటే,
they don't see any difference between the Israel and church, or at least do we see any change, any difference between them? మనకైనా వాళ్ళ మధ్య వ్యత్యాసం ఉందనుకుంటున్నామా? ఆ రెండు ఇజ్రాయేలు సంఘం రెండు ఒకటేనా? It's not one. They're not one. They're different. కొందరు ఇంకో పదాన్ని దాన్ని ఇంకొంచెం అడ్వాంటేజ్ తీసుకుని ఏమంటారు అంటే, చర్చ్ ఈజ్ ద స్పిరిచువల్ ఇజ్రాయెల్ అనే ఒక కొత్త వాదాన్ని తీసుకొస్తూ ఉంటారు. స్పిరిచువల్ ఇజ్రాయెల్ అంటే చర్చ్ ఈజ్ స్పిరిచువల్ ఇజ్రాయెల్ అంటే. నో, దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఇజ్రాయెల్. బైబిల్లో చర్చ్ అనేది స్పిరిచువల్ ఇజ్రాయెల్ అని ఎక్కడ రాయబడలేదు. న్యూ టెస్టిమెంట్ త్రూ అవుట్ ద న్యూ టెస్టిమెంట్ ఎపిసోడ్స్ రాయబడినప్పుడు యాక్ట్స్ మొదలుకుంటే రెవల్యూషన్ వరకు ఎక్కడ చెప్పబడలేదు. సంఘం 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 సంఘం, విశ్వాసులు విశ్వాసులు విశ్వాసులు, వధువు, ఇలాంటి పదాలే వాడబడ్డాయి. ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క శరీరము, వధువు, ఇలాంటి అనాలజీస్ మాత్రమే వాడబడ్డాయి. కానీ వీటితో పాటుగా ఎక్కడైనా ఆధ్యాత్మిక ఇశ్రాయేలు, నూతన ఇశ్రాయేలు, క్రొత్త ఇశ్రాయేలు అని ఎక్కడ చెప్పబడలేదు. వాళ్ళు ఏమంటారంటే, ఇక నో మోర్ ఇజ్రాయెల్, ద చర్చ్ ఈజ్ ఫైనల్. దేవుడు ఇజ్రాయెల్ తో డీల్ చేస్తూ he has entered into church, and this will continue and close, and there won't be Israel again. ఇశ్రాయేల్ అనే మరి చర్చ ఉండదు ఇంకా. ఈ మీరు ఇశ్రాయేల్ కావాలంటే చర్చిలోని ఇశ్రాయేల్ని ఎత్తుకోవాలి మీరు అనేది ఈ కవనెంట్ థియాలజియన్స్ యొక్క సమస్య. ఫేస్ వాల్యూ మీద అంతగా లోతైనటువంటి థియాలజీ అవగాహన లేనటువంటి వారికి కవనెంట్ థియాలజీ కరెక్ట్ అనిపిస్తుంది మొదటిసారి విన్నప్పుడు. కానీ దాని యొక్క అన్ని శాఖలు మనం వినటం మొదలు పెట్టినప్పుడు అప్పుడు కానీ మనకి తేడా తెలియదు. చాలా దుర్బోధలు ఎంతో దూరం పోయేటప్పటికి కానీ అందులో తేడాని మనం పసిగట్టగలుగుతామండి. అన్ని ద బిగినింగ్ లో తెలిసిపోవు, ప్రారంభంలో అన్ని దొరకవు. చాలా దూరం పోయాక కానీ ఏదో తేడా కొడుతుంది అనిపించింది. ఆ తేడా తెలుసుకునేటప్పటికి మనం చాలా ముందుకు వెళ్ళిపోతాం. బట్ ఇట్స్ గుడ్, మనం ఆ దశలోనైనా తెలుసుకొని వెనక్కి రాగలిగితే చాలా బాగుంటుంది, దాన్ని ఎదుర్కొనగలిగితే బాగుంటుంది. బట్ మాట్లాడే ప్రతి మాట అబద్ధం ఏమి కాదండి. మన దగ్గర ఉన్నటువంటి దుర్బోధకులు కూడా మాట్లాడే ప్రతి మాట అబద్ధమేమీ కాదు. అలాగని చెప్పి వాళ్ళు మాట్లాడే మంచి మాటలు తీసుకుందాం, వాళ్ళు మాట్లాడే చెడ్ల మాటలు పక్కన పెడదాం అంటే కుదరదు. హావింగ్ సెడ్ ఇట్, ఇంకొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం మనం. ఈ కవనెంట్స్ గురించి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ద స్క్రిప్చరల్ యూజ్ ఆఫ్ ద వర్డ్ కవనెంట్, బైబిల్ ప్రకారము కవనెంట్ ని ఎలా ప్రయోగించడం జరిగింది, టర్మ్ కవనెంట్ ని ఎలా ప్రయోగించడం జరిగింది అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే, ఈ కవనెంట్ అంటే ఏంటి? బైబిల్లోనైనా మనం బయట అయినా ఇట్స్ అన్ అగ్రిమెంట్. అనో ఈ పదం మనకి కొత్త నిబంధనలోను పాత నిబంధనలోను తరచుగా వాడబడుతూ దేవునికి మానవునికి సంబంధించి, మరియు ఒక మానవుడు ఇంకో మానవుతో ఒప్పందంలోకి రావటం, ఇసాకు అమాలేకు రాజుతో ఒప్పందంలోకి రావటం, అబ్రహాం ఇంకొకరితో ఒప్పందంలోకి రావటం, యాకోబు అదే విధంగా వాళ్ళ మామ అయినటువంటి లాబాను ఒక ఒప్పందానికి రావటం, ఆ తర్వాత బోయాజు మరియు అతని సమీప బంధువు అయినటువంటి ఆ వ్యక్తితో ఒప్పందంకి రావటం, వ్యక్తులు ఒప్పందాల్లోకి రావటం, లేదా ఒక వ్యక్తి ఒక గుంపుతో ఒప్పందం చేసుకోవటం, ఒక గుంపుతో ఒప్పందం చేసుకోవటం, లేదా ఒక దేశం ఇంకో దేశంతో ఒప్పందం చేసుకోవటం, లేదా దేవుడు మానవులతో ఒప్పందం చేయటం, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. నేషన్ టు నేషన్,
అయితే ఈ ఒప్పందాలలో బైబిల్ ప్రకారము కొన్ని పర్మనెంట్ అండ్ కొన్ని టెంపోరల్, కొన్ని తాత్కాలికమైనటువంటి ఒప్పందాలు ఉంటాయి, కొన్ని దీర్ఘకాలిక ఒప్పందాలు ఉంటాయి. అండ్ వ్యక్తుల మధ్య జరిగినటువంటి కవనెంట్స్ గురించి మనకి ఆదికాండం 21వ అధ్యాయం 32వ వచనంలో మనం పరిశీలించిన, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనంలో పరిశీలించిన వ్యక్తుల మధ్య జరిగిన ఒప్పందాల గురించి అక్కడ ప్రస్తావన ఉన్నది. Maybe we will read Genesis chapter 21 verse number 32. బేర్షబాలో వారు అలాగూ ఒక నిబంధన చేసుకున్న తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫికోలుతో ఫిలిస్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళెను. అంటే అక్కడ బావి గురించి చర్చలు వచ్చినప్పుడు అబ్రహాము మరియు ఫిలిస్తీయుల రాజు అయినటువంటి అబీమెలెకు మధ్య ఒక ఒప్పందం ఇక్కడ జరిగినట్టుగా అక్కడ ఎల్యోన్ నిత్య దేవుడు అనే పేరును అబ్రాహాము దేవునికి పెట్టినట్టుగా కింద 33వ వచనం మనం చదువుతున్నాం. Having said it, ఇది వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒప్పందం. అబ్రహాము, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ అ కవెనెంట్. అబీమెలెకు మధ్య జరిగినటువంటి ఒప్పందం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకుందాం. The word of God reads like this. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకునేను. There is a covenant between David and Jonathan. అలాగే the covenants are made between individuals and a group of individuals. ఒక వ్యక్తి మరియు అనేక వ్యక్తులతో గుంపుతో ఆ ఒప్పందం చేసుకోవటాలు కూడా కవెనెంట్, నిబంధన చేసుకోవటం కూడా మనకి పాత నిబంధన గ్రంథంలో కనబడతా ఉంది. ఆదికాండం 26వ అధ్యాయంలో 28వ వచనం ఒకసారి చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 26 వర్స్ నెంబర్ 28. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపిస్తుంది కనుక నీవు మాకు కీడు చేయకూడనట్లు నీతో నిబంధన చేసుకుందిమనియు అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడవనిరి. రైట్, ఇక this is where you see Isaac is entering in an agreement or a covenant. So ఇలా ఒక వ్యక్తి గ్రూప్ ఆఫ్ పీపుల్ తో ఒప్పందం చేసుకోవడం లేదా నిబంధన చేసుకోవడం మనకు పాత నిబంధనలు కనబడుతుంది. అలాగే ఒక దేశం ఇంకొక దేశంతో ఒప్పందం చేసుకోవడం కూడా మనకి, లేదా కవెనెంట్ నిబంధన చేసుకోవడం కూడా మనకు కనబడుతుంది. ఎక్సోడస్ నిర్గమాకాండం 23వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. 23:32. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకునవద్దు. నీవు వారి దేవతలను సేవించినట్లా అది నీకు ఉరియగును గనుక వారు నీ చేత నాకు విరోధంగా పాపం చేయింపకుండానట్లు
అదే విధంగా వారితోనైనా వారి దేవతలతోనంటే వారి దేశస్థులతో నువ్వు నిబంధన చేసుకోవద్దు. నో మేకింగ్ కవెనెంట్ విత్ అదర్ కంట్రీ. 34 చాప్టర్ నెంబర్ 34 వర్స్ నెంబర్ 12 12 వచ్చి మనం చదువుకుందాం. నీవెక్కడికి వెళుచున్నావో ఆ దేశపు వాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. ఒకవేళ నీవు చేసుకున్నటువంటి నిబంధన రేపటి రోజున నీకు ఉరిగా మారవచ్చు. నీ నోటి మాటలు, నీ ఒప్పందాలే నీకు ఉరిగా మారే ప్రమాదం లేకపోలేదు కనుక make sure you don't get into a covenant with the countries that you come across or you get in relationship. Sir, reference repeat cheyra. So ఈ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చాలా దేశస్తులు యెహోషువ కాలంలో మోసపూరితంగా వచ్చి మేము చాలా దూర దేశం నుంచి వచ్చామని మోసం చేసి మమ్మల్ని నాశనం చేయొద్దు, మా దేశాన్ని పాడు చేయొద్దు అనే ఒక మాటని నిబంధనను చేసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడి వారు కాదు, ఇరుగు పొరుగు వారని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఇచ్చిన మాటను బట్టి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. రాహాబు విషయంలో కూడా చేసుకొనబడినటువంటి నిబంధన గౌరవించబడింది అనే విషయాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నాను. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. హోషేయ చాప్టర్ 12 వర్స్ నెంబర్ 1. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు. తూర్పు గాలిని వెంటాడుచున్నాడు, మానక దినమెల్లా అబద్ధములాడుచు బలాత్కారము చేయుచున్నాడు. జనులు అశూరియులతో సంధి చేసెదరు. దిస్ ఇస్ వాట్ సంధి చేసెదరు. ఐగుప్తునకు తైలము పంపించెదరు. దిస్ వాట్ దే ఆర్ డూయింగ్. Hosea chapter 12 verse number 1. Right. They make agreement with Assyrians and Egyptians. ఒక దేశం ఇంకొక దేశంతో ఒప్పందం చేసుకోవడం లేదా నిబంధన చేసుకోవడం గురించి మనం మాట్లాడుతుంటున్నాం. అండ్ మనం ఇంకా లోతుకెళ్ళి చూస్తే ఈ ఒప్పందాలు సామాజికమైనటువంటి ఒప్పందాలు కూడా లేకపోతే సామాజికమైనటువంటి నిబంధనలు కూడా ఆనాటి ప్రజల్లో విరివిగా కనబడుతుండేవని మనం అర్థం చేసుకోవచ్చు. సామెతలు గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. సామెతలు Proverbs chapter 2 verse number 17. అట్టి స్త్రీ తన యవన కాలపు ప్రియుని విడుచున్నది, తన దేవుని నిబంధనను మరచున్నది. ఓకే, అంటే దాని అర్థం ఏమిటి? దేర్ ఆర్ సోషల్ కవెనెంట్స్. వెన్ యూ ఒక పురుషుడు ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడైనా, ఒక స్త్రీ ఒక పురుషుడిని పెళ్లి చేసుకున్నప్పుడు వారిరువురు ఒక సామాజిక ఒప్పందంతో, ఒక నైతిక సామాజిక ఒప్పందంతో ఒకరికొకరు జత చేయబడుతున్నారు. సో వారు గనక ఒకవేళ ఆ సామాజిక నిబంధనలను అతిక్రమించినప్పుడు వారు శిక్షార్హులు అవుతారని మనం చెప్పుకుంటూ బైబిల్లో చూస్తూ ఉండవచ్చు. అలాగే మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకుందాం. మలకాయి 2:14. అది ఎందుకని మీరు అడుగగా, యవన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గనుక నీ పెండ్లి భార్య గదా, పాత్రురాలు గదా, నీ పెండ్లి భార్య గదా. రైట్, ఇక్కడ అంటే భార్య భర్తల అనుబంధం గురించి మాట్లాడుతున్నాడు. ఆ హస్బెండ్ వివాహం చేసుకున్నప్పుడు పురుషుడు ఆ స్త్రీతో ఒక నిబంధనలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ స్త్రీ కూడా భర్తతో ఒక నిబంధనలోకి ప్రవేశిస్తుంది. ఇది శాశ్వతమైనటువంటి నిబంధన. దీనికి క్యాన్సిలేషన్ కానీ ఆ తర్వాత రీకాలింగ్ కానీ రిట్రీవల్స్ కానీ పాసిబిలిటీ లేదండి.
అంటే when people argued with Jesus, మోసెస్తో వాదించినప్పుడు వాళ్ళ కఠిన మనస్సును బట్టి, కఠినత్వాన్ని బట్టి పరిత్యాగ పత్రిక అనేటటువంటి ప్రస్తావన, డివోర్స్ డాక్యుమెంట్ అనే ప్రస్తావన వచ్చింది. కానీ అదర్వైజ్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ అనే విధంగానే ప్రభు వారు మత్తయి శుభవార్తలో మాట్లాడాలని మనం అర్థం చేసుకోవచ్చు. దెర్ ఆర్ సోషల్ అగ్రిమెంట్, అంటే సామాజికమైన మరియు నైతికమైనటువంటి అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయని మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే సాధారణమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి సూత్రాలు, లేకపోతే ప్రకృతి సంబంధమైనటువంటి సూత్రాలు, నియమాలు, ప్రమాణాలు కూడా నిబంధనలుగానే మనం పరిగణించవచ్చు. ఎలాగంటే జెరమయా గ్రంథం 33వ అధ్యాయము 20వ వచనం మనం చదువుతాం. జెరమయా 33:20. ఆగిచ్చినదేమనగా దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధన రాత్రికి చేసిన నిబంధన, పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడల నా సేవకుడైన దావీదు సింహాసనము మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మారని అతనితో నేను చేసిన నిబంధన. ఇనఫ్ అమ్మా, ఆ ఒక్క వచనమే, 20 వచనం 20 వచనం మాత్రమే. సో విషయం ఏమిటి? నేను పగటికి నిబంధన చేశాను, రాత్రికి నిబంధన చేశాను. నేను నిర్ణయించిన లేదా విధించిన సమయాలలో పగలు ఏర్పడుతుంది, నేను నిర్ణయించిన లేదా విధించినటువంటి సమయాలలో రాత్రి ఏర్పడుతుంది. వాటిని నువ్వు మార్చలేవు. ఆ నియామకాలని, ఆ నిబంధనలను నువ్వు మార్చలేవు. అంటే ఇన్నేసి రకాలైనటువంటి నిబంధనలు ఉంటాయి, లేదా కవెనెంట్స్ ఉంటాయని మనం మాట్లాడుకుంటూ వచ్చాం. సో ఇంతవరకు మనం ప్రస్తావించుకున్నటువంటి కవెనెంట్స్ అన్ని మానవులు పరస్పర అవగాహనతో, పరస్పర అంగీకారంతో, పరస్పర ఒప్పందాలతో చేసుకున్నటువంటి నిబంధనలు. ఇవి కట్టుబాట్లు, కొన్ని కట్టుబాట్లు పెట్టుకొని, లేకపోతే కొన్ని కండిషన్స్ పెట్టుకొని, కొన్ని షరతులు పెట్టుకొని, వారిరువురు వ్యక్తులుగానైనా, కుటుంబాలుగానైనా, భార్యాభర్తలుగానైనా, దేశాలుగానైనా, గుంపులుగానైనా ఈ యొక్క షరతులతో కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాం. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ నిబంధనలు చేసుకునేటటువంటి పరంపర కొనసాగుతుంది. రూపం మారిందేమో, లేకపోతే మోడ్ అంటారు దీన్ని, మోడ్ మారిందేమో, బట్ అగ్రిమెంట్స్ ఆర్ స్టిల్ బీయింగ్ మేడ్. అగ్రిమెంట్ చేసుకునే మోడ్ మారింది, తరీకా లేదా పద్ధతి మారింది, బట్ అగ్రిమెంట్స్ ఐఎమ్ షూర్ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కనీసం ఒక్కొక్కరు మినిమం ఒక 5, 6, 7, 8 అగ్రిమెంట్లు, కనీసం కొందరైతే ఒక 10 అగ్రిమెంట్స్లలో ఉండుండొచ్చు. డబ్బులు ఇచ్చినందుకైనా, డబ్బులు తీసుకున్నందుకైనా, ఒక వస్తువు కొన్నందుకైనా, వస్తువు అమ్మినందుకైనా, లేకపోతే ఒక ఇల్లు తీసుకున్నందుకైనా, ఇల్లు అమ్మినందుకైనా, ఒక స్థలం కొనుక్కున్నందుకైనా, స్థలం అమ్మినందుకైనా, this is how there are many agreements. అండ్ రాసుకున్నవి కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి, రాసుకోకుండా నోటి మాట మీద, నమ్మకం మీద చలామణి అయిపోయి నడిచిపోయే కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి. వీటన్నిటిని మనం కవెనెంట్సే అంటాం. బైబిల్ ప్రకారం చూస్తే బైబిల్లో ప్రాథమికంగా 5 పెద్ద నిబంధనలు, మేజర్ కవెనెంట్స్. There are 5 major covenants that the Bible mentions. 5 major covenants. అంటే చిన్న సాధారణమైనటువంటి లోకల్, టెంపరల్, ప్రొవిజనల్, లేకపోతే టెంపరరీ, వెరీ పర్సనల్, వెరీ లోకల్ అగ్రిమెంట్స్, కవెనెంట్స్ చాలా ఉన్నప్పటికీ కూడా గోత్రాల మధ్య కవెనెంట్స్ ఉన్నాయి, ఫ్యామిలీస్ మధ్య కవెనెంట్స్ ఉన్నాయి, రైట్? ఇవన్నీ లోకల్, వెరీ లోకల్ అండ్ వెరీ పర్సనల్. విలేజెస్ మధ్య కవెనెంట్స్ ఉన్నాయి,
ఫ్యామిలీస్ మధ్య కవెనెంట్స్ ఉన్నాయి, పర్సన్స్ మధ్య కవెనెంట్స్ ఉన్నాయి. వెరీ మచ్ లోకల్ అన్నమాట ఇన్ ద సెన్స్. అయితే దేర్ ఆర్ మేజర్ 5 మేజర్ కవెనెంట్స్ దట్ ఆర్ లిస్టెడ్ ఇన్ ద బైబిల్. 5 మేజర్ కవెనెంట్స్. అండ్ ఇక్కడ మనము వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఈ 5లో 4 అన్కండిషనల్ కవెనెంట్స్. Can I have some water, please? 4 అన్కండిషనల్ కవెనెంట్స్. ఈ అన్కండిషనల్ కవెనెంట్స్ అనేవి దే ఆల్వేస్ బిగిన్ విత్ అ ఫార్ములా ఆర్ దే ఆర్ విత్ ఎ ఫార్ములా ఐ విల్. ఐ విల్ అనే ఫార్ములాతో ఉంటాయి. వీటిని ఐ విల్ ఫార్ములా అని అంటారు మనం. అంటే ఈ ఈ డిస్కషన్ లో మీరు ఐ విల్ ఫార్ములా అని గుర్తుపెట్టుకోండి. వాటిలో మొదటిది మనకి ఆదికాండం 12వ అధ్యాయంలో ప్రస్తావించబడుతుంది. మొదటి 3 వచనాలు చదివే అవకాశం ఒక్కొక్కరు తీసుకోండి. కొందరు దాన్ని ఏమంటారు, హైబర్నేషన్లోకి వెళ్ళిపోయినట్టు ఉండకుండా, మొన్న మన బిల్లి సారు పాపం గుండె చించుకొని మరి మాట్లాడాడు. వీడియోలో ఆన్ చేసి పెట్టండి, మీకు పుణ్యం ఉంటుందని. Now the Lord had said unto Abraham, Get thee out of thy country and from thy kindred and from thy father's house unto a land that I will show thee. And I will make of thee a great nation, and I will bless thee and make thy name great, and thou shalt be a blessing. And I will bless them that bless thee, and curse them that curseth thee, and in thee shall all families of the earth be blessed. Right. Did you notice that formula? I will and a formula either expressed or mentioned 7 times. 7 సార్లు I will అనే మాట expressly 4-5 సార్లు ఉన్న, couple of times it is implied. I will. అలాగే డ్యూటరానమీ 2వ నిబంధన లేదా 2వ కవెనెంట్, ది అదర్ కవెనెంట్, డ్యూటరానమీ 30వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. Who is going to take up this reading? Yes, sir. నేను చదివినా సార్. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 1 నుంచి కదా సార్. నేను 1 to 10. నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీయు అనగా దీవెనయు శాపమును నీ మీదికి వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన ఎడల నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. మీలోనెవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడ నుండి రప్పించును. నీ పితరులకు స్వాధీనపరచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాన్ని స్వాధీనపరచుకుందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోపడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. అప్పుడు నిన్ను హింసించిన శత్రువుల మీదికిని నిన్ను ద్వేషించిన వారి మీదికిని నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపములను తెప్పించును. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొంచుందువు. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోను నీ గర్భఫల విషయంలోను
నీ పశువుల విషయంలోను నీ భూమి పంట విషయంలోను నీకు మేలుగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. ఆమేన్. ఇది కూడా ఒక నిబంధన మనకు కనబడుతుంది. దిస్ ఇస్ అనదర్ కవెనెంట్. ఇంకా వీటి గురించి మనం ఎట్లెంత మాట్లాడుకోబోట్లేదు, ముందు మాట్లాడతాము. దిస్ ఇస్ జస్ట్ అన్ ఇంట్రొడక్షన్ as to where they are and what kind of covenants they are అన్నట్టు. The formula I will either mentioned or implied at least 12 times. ఈ 10 వచనాల్లో I will అనే ఫార్ములా either mentioned or implied 12 సార్లు I will అనే మాట మనకు కనబడుతుంది. తదుపరి covenant, the next covenant is in Samuel 2nd book, chapter 7, 10 to 16. సమూయేలు 2వ గ్రంథం chapter 7 verse number 10 to 16. Moreover, I will appoint a place for my people Israel, and will plant them, that they may dwell in a place of their own, and move no more. Neither shall the children of wickedness afflict them any more, as before time, and as since the time that I commanded judges to be over my people Israel, and have caused thee to rest from all thine enemies. Also the Lord telleth thee that he will make thee an house, and when thy days be fulfilled, and thou shalt sleep with thy fathers, I will set up thy seed after thee, which shall proceed out of thy bowels, and I will establish his kingdom. He will build an house for my name, and I will establish the throne of his kingdom forever. I will be his father, and he shall be my son. If he commit iniquity, I will chasten him, and will the rod of men, and with the stripes of children of men. But my mercy shall depart away from him, as I took it from Saul, whom I put away before thee. And thine house and thy kingdom shall be established forever before thee. Thy throne shall be established forever. Right. Here, this is another covenant. All the features of this covenant shall be discussed in our next in our classes ahead. But at this level, this is also an unconditional covenant, because we have I will at least 7 times here in this covenant. ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో 7 times 7 సార్లు ఈ I will అనే ప్రస్తావన వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. And the next covenant, 4 unconditional covenants అని మనం మాట్లాడినాము. ఆ 4లో ఇప్పుడు 4వది, the 4th one, Jeremiah chapter 31 నుంచి 40. Jeremiah chapter 31 నుంచి 40. వేరెవరైనా చదవండి. The ones who have not availed the opportunity, claim it, receive it. ఇదిగో నేను ఇజ్రాయిల్తోను యూదా వారితోను కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకున్న దినమున వారు పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకునేది. ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయేల్ వారితోను
యోధా వారితోనూ చేయబోయే నిబంధన ఇదే. వారు మనుషులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయము మీద దానిని వ్రాసెదను. ఇదే యెహోవా వాక్కు. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు జనులయుదురు. వారు మరి ఎన్నడను యెహోవాను కూర్చిన బోధనందుదుమని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు కాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. పగటి నేలుటకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడను. దాని తరంగములను ఘోషించినట్లు సముద్రమును వాడునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఆ నియమములు నా సన్నిధి నుండకుండా పోయిన ఎడల ఇజ్రాయేలు సంతతి వారు నా సన్నిధిని ఎన్నడను తన జనముగా ఉండకపోవును. ఇదే యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటకు కిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు శక్యమైన ఎడల ఇజ్రాయేళ్ల సంతానము చేసిన సమస్తమును బట్టి నేను వారందరినీ తోసివేతును. యెహోవా వాక్కు ఇదే. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, రాబోవు దినములలో హనన్యేలు గోపురము మొదలుకొని మూల గుమ్మముల వరకు పట్టణము యెహోవా పేరిట కట్టబడును. కొలనూలు దానికి ఎదురుగా గారేబు కొండ వరకు పోవచ్చు గోయా వరకు తిరిగి సాగును. శవములను బూడిదయు వేయబడు లోయ అంతయు కిద్రోను వాగు వరకు గుర్రముల గవి వరకు తూర్పు దిశనున్న పొలములన్నీయు యెహోవాకు ప్రతిష్టమగును. అది మరి ఎన్నడను పెళ్లగింపబడదు, పడద్రోయబడదు. అండ్ హియర్ ఈ అన్కండిషనల్ కవెనెంట్ లో కూడా I will అనే ఫార్ములా you will see at least 7 times. Now 4 unconditional covenants గురించి మనం మాట్లాడుతున్నాము. Now we will talk about the one and only conditional covenant. ఆ conditional covenant లో if you will మీరు ఒకవేళ మీరు ఇది చేస్తే అనే అర్థం వచ్చేటట్టుగా ఒకే ఒక కండిషనల్ కవెనెంట్ మనకి ప్రస్తావించబడింది. ఆ కండిషనల్ కవెనెంట్స్ మనకి నిర్గమాకాండం 19వ అధ్యాయము 5వ వచనములో మనకి ప్రస్తావించబడింది. అలాగే ద్వితీయ ఉపదేశము 28 అధ్యాయములోను మనకి ప్రస్తావించబడుతుంది. ఈ నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుంటే మనకు అర్థం కాగలదు. 19:5. Now therefore, if ye will obey my voice indeed and keep my covenant, then ye shall be a peculiar treasure unto me above all people, for all the earth is mine. మీరు నా మాట విని శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. వాట్ ఇఫ్ నాట్? ఐ డోంట్ నో. బట్ ఇఫ్ యూ ఇప్పుడు చెప్పబడినటువంటి ఆ కండిషన్స్ ప్రకారం ఇఫ్ యూ విల్ మీరు అది చేస్తే things will be good. I will do this. If you fail to do that, I will not do this. If you want to have a blessing, if you obey diligently, if thou shalt hearken diligently, there are blessings. If thou will not hearken, then there is going to be a curse. If you want a blessing, obey and be faithful and listen. If you don't want a blessing, and if you don't listen, if you don't obey, if you don't follow, then there is going to be a curse. See, the absence of blessing is nothing but a curse. There is no neutrality.
అంటే తటస్థత అంటూ ఏది లేదండి. ఇప్పుడు రక్షణార్థమైన మారు మనసు పొంది పాప క్షమాపణ పరలోక నిరీక్షణ పొందినటువంటి మనము ద వన్స్ బ్లెస్సెడ్, ఆశీర్వదించబడినటువంటి వాళ్ళం. అండ్ ద వన్స్ వితౌట్ దిస్ బ్లెస్సింగ్, ఓకే, ఆర్ దేర్ 2 groups ఆర్ ఓన్లీ 1 group? బయట అపార్ట్ ఫ్రమ్ దిస్ బ్లెస్సెడ్ వన్స్, ధన్యులు, ఈ ధన్య జీవుల్ని మినహాయించి తక్కినటువంటి అవిశ్వాసులందరిలో ఎన్ని గుంపులు ఉన్నాయి? ఒకటి కర్స్డ్ అండ్ ది అదర్ వన్ ఈస్ న్యూట్రల్, నైదర్ బ్లెస్డ్ నార్ కర్స్డ్. అట్లాంటి గుంపులు ఏమైనా ఉన్నాయా? హౌ మెనీ గ్రూప్స్ ఆర్ దేర్ in all, if you know, as a whole, how many groups are there except the believers? Only one group, sir, cursed. There is only, yes, One group that is cursed. There is only one group, the cursed group. ఇందులో న్యూట్రాలిటీ లేకపోతే తటస్థత ఏంటో లేదు. ఐఎమ్ నైదర్ కర్స్డ్ నార్ బ్లెస్డ్. ఐ డోంట్ వాంట్ కర్స్, ఐ డోంట్ వాంట్ బ్లెస్సింగ్, అండ్ ఐ నైదర్ వాంట్ కర్స్. ఓకే, నేను ఒక దాన్ని ఏమంటారు, తటస్థ వ్యక్తిని, నేను ఎవరి వైపు నాకు ఏది అక్కర్లేదు, ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్ ఆన్ మై ఓన్. నో సార్. Blessed or not? If you are not blessed, yes, if you are not blessed with the wonderful gift of salvation of Jesus Christ on the cross of Calvary, forgiveness of sins and the hope of eternal glory, then the person is cursed. Actually, we were also cursed, but we are delivered from that curse. akapudu manam kuda mall again దీన్ని మళ్ళీ మనము కనుక గడప దాటించాం అనుకోండి, ది absence of blessing is curse అనేటటువంటి ఒక స్టేట్మెంట్ ని గడప దాటించాం అనుకోండి, ఇది ప్రాస్పరిటీ బోధకుల చేతికి వెళ్ళిపోయింది అనుకోండి, దాన్ని ఎలా మారుస్తారు తెలుసా వాళ్ళు? జనం అందరూ ఎస్ అంటే భౌతికంగా, ఆర్థికంగా, వస్తుపరంగా, మెటీరియల్ గా ఆశీర్వదించబడినటువంటి వాళ్ళందరూ కూడా మేము కర్సుడు, బికాస్ వీఆర్ నాట్ బ్లెస్డ్, ది absence of blessing is curse. నువ్వు దీవించబడట్లేదంటే నువ్వు శాపంలో ఉన్నట్టని మొదలు పెడతాడు వాడు. మనం ఏదో ప్రయోజనం కొరకు ఆ పాయింట్ ని రైజ్ చేసాం. ఇది గడప దాటి బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళ చెవిని బల పాయింట్ బలేగుందిరా అని చెప్పేసి వాడేసుకుంటారు. నేను ఆ ఉద్దేశంతో వాడలేదు సార్. నేను ఏ ఉద్దేశంతో వాడానో మీకు ఆల్రెడీ వివరించాను. అయినా మీరు నన్ను ఎరుగుదురు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. ఆమేన్. ఓకే, హల్లెలూయా. రైట్, having said it, ఇప్పుడు if you don't obey, you're not going to be blessed. It's okay, Lord, as long as I am not cursed, no problem if I am not blessed also. ఏమంటాడు పెడల్ ఒక లాగి, you know, if you are not blessed, you are cursed. So that must be understood. And how am I cursed, Lord? Because you have not followed, because you have not obeyed, because you have not lived the way I wanted you to live. And what do you want me to do other than cursing you? నీ నోటి మాటను బట్టే లేదా నీ చేతి పనులను బట్టే you have judged yourself. నీకు నీవే తీర్పు తీర్చుకున్నావు, నీకు నీవే శ్రమ పెట్టుకుంటావు, నీకు నీవే శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు. అంటే ఐఎమ్ నాట్ సిట్టింగ్ హియర్ ఎవరిని చెప్పిద్దాం గీయాలి, ఎవరిని చెప్పిద్దాం అన్నట్టు కూర్చోలేదు. ఐ టోల్డ్ యూ, అబ్బాయ్, డూ దిస్, దెర్ ఇస్ అ బ్లెస్సింగ్, డోంట్ డూ దిస్, దెర్ ఇస్ అ కర్స్ అన్నాను. యూ డిడ్ నాట్ డూ ఇట్ అండ్ ఇన్ఎవిటబుల్లీ యు వర్ డ్రివెన్. ఇప్పుడు పల్లము మీద పడిన నీళ్లు దొర్లి దిగువకు వెళ్ళినట్టుగా ఇది కూడా అంతే, ఇన్ఎవిటబిలిటీ. ఇందులో దేవుడు వచ్చేసి ప్రత్యేకంగా ఆయన నోరు తెరిచి నువ్వు శాపగ్రస్తుడు అయిపోదుగాక మన అట జరగదండి. ఆయనకు అంత అవసరం లేదు. He has already explained what is a blessing అనేది ఎక్స్ప్లెయిన్ చేసిండు. And if you know what is a blessing and what it is not, is everything a curse. That's what we must understand. Now, ఈ కవెనెంట్స్ ని మనం అర్థం చేసుకోవటంలోనే
మన యొక్క ఎస్కటాలజికల్ అండర్స్టాండింగ్స్, శ్రమల కాలం ఉందా, అసలు 1000 ఏళ్ల కాలం ఉందా, శ్రమల కాలం ఎవరికి, ఈ సంఘం సంగతి ఏంది, అసలు ఇశ్రాయేలుకు భవిష్యత్తు ఉందా, ఉంటే ఏ రకమైన భవిష్యత్తు ఉంది, మన సంఘం యొక్క కథా కమామేష్ ఏంటి? వెల్ శ్రమల కాలంలో ఉన్న వాళ్ళ సంగతి ఏంది, అసలు రెండో రాకడ ఎప్పుడు, అసలు ఎత్తబడటం అనేది ఉందా? ఇవన్నీ కవనెంట్స్ మీద అండి. అంటే మునుముందు మీరే చూస్తారు ఇవన్నీ కవనెంట్స్ కి ఎంత అనుసంధానం చేయబడి ఉన్నాయో, ఆ నిబంధనలతోటి ఎంత పెనవేసుకుని ఉన్నాయో మనం మునుముందు చూడగలం. సో ఈ కవనెంట్స్ అర్థం చేసుకోవటంలోనే మనం మన ఎస్కటాలజీ డాక్ట్రినల్ వాట్ ఆర్ అవర్ బిలీవ్స్, వాట్ ఆర్ అవర్ ఎస్కటాలజికల్ డాక్ట్రిన్స్ అనేది ఉంటుంది, రైట్? సో దేవుడు కూడా మొజాయిక్ కవనెంట్ అంటే మోషేతో దేవుడు చేసినటువంటి నిబంధన మనం కండిషనల్ కవనెంట్ గా ఇందాక తేల్చేసాం. అలాగే కొన్ని సాధారణమైనటువంటి ఒప్పందాలు ఉన్నాయి, అవి లోకల్. గాడ్ ఆల్సో మేడ్ సమ్ లోకల్ అగ్రిమెంట్స్ which are non-permanent, which are temporary, which are provisional, which are very much local. మన చర్చ వాటి గురించి కాదు. మన చర్చల్లా the covenants that are connected to eschatology, the covenants that decide what is going to happen at the end of the age. అది మన కన్సర్న్ ఇక్కడ. ఆ దృష్టికోణంతోనే ఈ కవనెంట్స్ మనం అధ్యయనం చేయబోతున్నాం. సో ఈ కవనెంట్స్ మనం డిఫైన్ చేయాలి ఇప్పుడు. ఐ మీన్ దట్ ఈ కవనెంట్ అనే పదాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు, ఈ కవనెంట్ అనే పదాన్ని మనం డిఫైన్ చేస్తే, ఫస్ట్ వన్ ఏ డివైన్ కవనెంట్ గురించి మనం మాట్లాడుకుంటే, డివైన్ కవనెంట్ ఆర్ అన్కండిషనల్ కవనెంట్ కనుక మనం డిఫైన్ చేయాల్సి అనుకుంటే, ఇట్ ఈస్ అ sovereign disposition of God whereby he establishes an unconditional or declarative compact with man, obligating himself in grace by the untrammeled formula, I will, to bring to pass of himself definite blessings for the covenanted ones. దీన్ని చాలా సులభతరం చేసే ప్రయత్నం చేస్తే కనుక, తెలుగులో ఇంటర్ప్రిట్ చేసే ప్రయత్నం చేస్తే, దేవుడు అన్కండిషనల్ గా, దాన్ని తెలుగులో అన్కండిషనల్ తెలుగులో ఏమంటారండి? బేషరతుగా అంటారు కదండి. అవును సార్. బేషరతుగా నేనే చేస్తా, తన నమ్మకత్వాన్ని బట్టి తన కృపతో తాను చేస్తానని ఒప్పందం చేసి, ఎవరితోనైతే ఒప్పందం చేశాడో ఆ ఒప్పందానికి తాను కట్టుబడి ఉండి, తనదైన సమయంలో తాను చేసినటువంటి ఒప్పందాలన్నిటిని కూడా సంపూర్ణంగా నెరవేర్చడం కొరకు చేసుకున్నటువంటి ఒక రకమైనటువంటి ఒప్పందాన్ని లేకపోతే ఒడంబడికని కవనెంట్ లేదా నిబంధన అంటారు. ఇందులో ఐ విల్ అనే ఒక ఫార్ములా చాలా 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 ముఖ్యమైనటువంటిది, విశిష్టమైనటువంటి. ఈ విశిష్టమైనటువంటి ఐ విల్ ఫార్ములానే ఇట్ మేక్స్ దట్ కవనెంట్ అన్కండిషనల్ కవనెంట్. గుర్తుపెట్టుకోండి, ముందు చర్చ వచ్చినప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఐ విల్ అంటే అది అన్కండిషనల్ కవనెంట్. గంత నేనే చేస్తా, ఇక గిడ మీతో సంబంధం లేదు, నేనే చేస్తా. whatever I said I will do it all by myself. I am obliged to do it. I will do it because of my grace, not because of your merit. You see that? I will do whatever I said I will do it
బికాస్ ఆఫ్ మై గ్రేస్, నాట్ బికాస్ ఆఫ్ యువర్ మెరిట్. మీరేదో యోగ్యులు, మీరేదో సమర్థులు, మంచోళ్ళు అని కాదు. నేను కృప కలిగిన వాడను కనుక నా కృపను బట్టి నేను చేస్తా. నా దయాలుత్వాన్ని బట్టి, నా మంచితనాన్ని బట్టి, కనికరాన్ని బట్టి నేను చేస్తా. మీ మంచితనాన్ని బట్టి, మీ సామర్థ్యాన్ని, యోగ్యతను బట్టి కాదు. దిస్ ఈస్ ద యూనిక్ ఫీచర్ ఆఫ్ ది అన్కండిషనల్ కవెనెంట్. హౌ డు యూ ఐడెంటిఫై అన్ అన్కండిషనల్ కవెనెంట్ అండి? బై వాట్ ఫార్ములా? ఎవరైనా చెప్పండి. I will. ఐ విల్ ఫార్ములా. అంటే ఇంకొందరు వినని వాళ్ళు ఉంటే వింటారనే ఉద్దేశంతో ఆగానులేండి. అంటే అందరూ ఏకసంతాగ్రాహులు ఉంటారు కదా, ద్విసంతాగ్రాహులు, అంతకు మించిన వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇంకా మరి 10 సార్లు చెప్తే విన్న వాళ్ళని ఏమంటారు నాకు తెలియదు. దశ సంతాగ్రాహులు అంటారు, సంతగ్రాహులు. పర్లేదు సార్, ఏదో చెప్తున్నాడు అనుకుంటే కష్టం. అది 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 ఏదో చెప్పుకొచ్చిండ్లే అంటే కష్టం. అందుకనే కదా. ఆల్ రైట్. ఈ మధ్య మా పెద్ద పాపకి మీకు తెలిసినట్టుగా, అందరికి తెలిసినట్టుగానే ఆన్లైన్ లో క్లాసెస్ నడుస్తున్నాయి. అయితే మన FA1 ఎగ్జామ్స్ కూడా పెట్టారు, మీకు తెలుసా? సార్ ఎగ్జామ్ చెప్తా నేనండి, అదే ఆడికే వస్తున్నా నేను. మా అమ్మాయికి 98+ వచ్చినాయి. అయితే అసలు విషయం ఏంటి తెలుసా? వాళ్ళ ప్రిన్సిపల్ మేడం నిన్న వచ్చి ఆ వీడియోలో, నిన్న వచ్చిన ఇంటికి వచ్చింది అనుకోబాకండి, వీడియోలో ఏమంటున్నారంటే, మీరు ఆన్సర్లు ఇప్పటి నుంచి రాయటం కాదు, ఎగ్జామ్ ఆన్సర్లు యూ హ్యావ్ టు రిసైట్ అండ్ రికార్డ్ అండ్ సెండ్ మీ. ఎందుకంటే మీరు ఆన్సర్ రాసేటప్పుడు వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ యు మే బి, అంటే ఆవిడ ఆలోచన అనమాట, వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ యు ఆర్ నాట్ హెల్ప్డ్ బై యువర్ పేరెంట్స్ ఆర్ యు ఆర్ నాట్ హెల్ప్డ్ బై యువర్ బుక్స్, యు ఆర్ టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ యువర్ బుక్స్ ఆర్ యువర్ పేరెంట్స్. పాసిబిలిటీ ఉంది కదండి. సో ఏం చేయాలంటే లైవ్ లో యూ హ్యావ్ టు రికార్డ్ చేసి యూ హ్యావ్ టు సెండ్ అస్ ద వీడియో ఫర్ ఆల్ ద క్వశ్చన్స్. అంటే వీ వాంట్ టు మెయింటైన్ ద స్టాండర్డ్ అనేది ఆవిడ అభిప్రాయం. ఎట్లాగో అడ్వాంటేజ్ దొరికింది కాబట్టి ఇంకా ఆ బుక్లలో చూసేసి రాసేయటము, యూనో మా పిల్లలకి మంచి గ్రేడ్ రావాలని చెప్పేసి తల్లిదండ్రులు కూడా వెనక ముందు ఆలోచించుకోకుండా ఆ పిల్లలకి హెల్ప్ చేయటం కాకుండా we want you to maintain that sanctity and sacredness in the exams. You have to record the answers, okay, face the camera, and you have to record the answer and send us. అంటే మీరు అనొచ్చు దీర్ఘాలు తీస్తే సార్ అక్కడ కూడా చీట్ చేయొచ్చు కదా అని, బట్ అట్లీస్ట్ టు సర్టన్ ఎక్స్టెంట్ షీ ఈస్ ట్రైయింగ్ టు లిమిట్ ద పాసిబిలిటీ అనేది మనం అర్థం చేసుకోవాలి. బట్ ఐ ఆల్సో అప్రిషియేట్, అంటే ఏ రకంగానైనా మీరు సీరియస్ గా చదివి సీరియస్ గా నేర్చుకొని జెన్యూన్ గా ప్రెజెంట్ చేయాలి. మీకు ఎంత తెలుసో అంత జెన్యూన్ గా ప్రెజెంట్ చేయాలి. ఆ జెన్యూన్ గా ప్రెజెంట్ చేసిన దానికి యూ మస్ట్ బి అవార్డెడ్, దట్ మస్ట్ బి అసెస్డ్, వాట్ యు నో మస్ట్ బి అసెస్డ్. ఆ జెన్యూనిటీ గ్రౌండ్స్ లో యూ మస్ట్ బి అసెస్డ్ అండ్ అవార్డెడ్. You must be awarded only to what you know, what you understood. You cannot be awarded for what is there in the book and question banks. Basically, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పేరెంట్స్ సపోర్ట్ చేస్తే వాడు వినుడుగాక. ఎగ్జామ్ గురించి మనం చర్చని పక్కన పెట్టేసి ముందుకెళ్ళిపోదాం మనము. శ్రీధర్ గారు చాలా సీరియస్ గా మొదలు పెట్టినట్టున్నారు. నెక్స్ట్ పాయింట్ ప్రపోజల్ ఆఫ్ గాడ్. ఆగండి, మీరు ఆగండి, మనం ముందుకెళ్ళిపోదాం. ఆ ప్రపోజల్ ఆఫ్ గాడ్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఏంటంటే he promises that I will bless you guys, no doubt. I will bless you.
పాయింట్ ఏంటి అంటే, బట్ దెర్ ఈస్ అ కండిషన్. ఇప్పుడు ఇంగ్లీష్ గ్రామర్లో కూడా కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ కండిషన్, జీరో క్లాస్ కండిషన్, ఫస్ట్ క్లాస్ కండిషన్, సెకండ్ క్లాస్ కండిషన్, థర్డ్ క్లాస్ కండిషన్స్, ఇఫ్ క్లాస్ కండిషన్స్ అంటారు. తెలుసా అండి అవి వ్యాకరణంలో? అంటే మీరు మాట్లాడేటప్పుడు వాటిని వాడతారులే కానీ వాటిని ఇదంటారని తెలిసి ఉండకపోవచ్చు. దీన్ని జీరో క్లాస్ కండిషన్ కండిషన్ అంటారండి, దాన్ని ఫస్ట్ క్లాస్ కండిషన్ అంటారండి, సెకండ్ క్లాస్ కండిషన్ అంటారని తెలిసి ఉండకపోవచ్చు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టీచ్ యూ, ఓకే? లెట్ మీ అష్యూర్ యూ, లెట్ మీ అష్యూర్. ఒకవేళ మీకు నేర్చుకుంటుంటే లెట్స్ ఫైండ్ సమ్ అదర్ టైమ్ టు లెర్న్ అబౌట్ దోస్ కండిషనల్ క్లాసెస్. ఓకే, సో విషయం ఏమిటి అంటే ఇక్కడ లెట్ మీ గివ్ ఎ కండిషన్. ఇప్పుడు జీరో క్లాస్ కండిషన్ లో మీరు కూడా చాలా సందర్భాల్లో మీ పిల్లల్ని మోసం చేసి ఉంటారు, రైట్? ఎస్, మీ పిల్లల్ని మీరు మోసం చేసి ఉంటారు. ఇఫ్ యూ ఫినిష్ దిస్ హోంవర్క్, I mean, like, if you get a class first, or if you do this, I'm going to take you there, I'm going to buy you this, I'm going to bring you this అని చెప్పేసి చాలా సందర్భాల్లో మోసం చేసి ఉంటారు కదా. దే ఆర్ జీరో క్లాస్ కండిషన్స్ అండి. చెప్పకూడదు సార్ క్లాస్ లో, రోజు జరిగే చెప్పకూడదు సార్. ఎస్ ఎస్, ఎందుకంటే ఇప్పుడు మనం కూడా చేసే పని అదే కదా. రైట్, సో విషయం ఏమిటి అంటే, if you finish this work, then I'm going to buy a chocolate. Or if you complete your project, or if you listen to me, I'm going to take you out. So this is called zero class condition. There is a condition. If you listen to me, if you follow all my statutes, or if you abide by the precepts, statutes anna, precepts anna, laws anna, judgments anna, anta okatandi synonyms ivanni kuda, I'm going to bless you. This is if you will ana phrase tho untundi. So indulo conditional formula okati involve ani cheppukunnamu. Okay, if you will formula successful avute, I'm going to grant you the blessings. Fulfill whatever has been promised. And what if you don't? Whatever has been promised will not be fulfilled. This is a covenant. అంటే నేను ఇది చేస్తా, ఐ విల్ అనే ఒక ఫార్ములా తోటి ఒక రకమైనటువంటి కవెనెంట్ ఉంటుంది. ఇఫ్ యూ విల్ అనే ఫార్ములా తోటి ఇంకొక రకమైనటువంటి కవెనెంట్ ఉంటుంది. ఈ డెఫినేషన్ బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఇవి సార్ ఈ రకంగా చూస్తే ఇది బైబుల్ అనే కాదు సార్, మనం కూడా వాడుకుంటా ఉంటాం కదా. ఎస్, మనం కూడా అన్ని చోట్లలో, అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని భాషలలో అది కేవలం సాధారణంగా కుటుంబాల విషయంలోనే కాదు కానీ ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీల విషయంలో, ప్రభుత్వాల విషయంలో కూడా ఇది జరుగుతుంది కదండి. ఏదో కాంట్రాక్ట్ ఇస్తారు, ఇఫ్ యూ డోంట్ ఫినిష్ యువర్ కాంట్రాక్ట్ బై 2025 ఏప్రిల్ 1st వరకు నువ్వు కంప్లీట్ చేయకపోతే, దెన్ వీ విల్ హ్యావ్ టు క్యాన్సిల్ యువర్ కాంట్రాక్ట్ అండ్ దెన్ మే హ్యావ్ టు గివ్ టు సమ్వన్ ఎల్స్. అంటే పెద్ద పెద్ద నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ కాంట్రాక్ట్ సైన్ అవుతా ఉంటాయి కదండి. దేశాల మధ్య మనం అనుకుంటాం కదా, రష్యా, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు నిన్న ఎందుకో బై అన్ యాక్సిడెంట్ I got to bump into what is that, Modi, I'm sorry, అమెరికన్ ప్రెసిడెంట్ పేరు డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పుడు సందర్భంలో వాళ్ళిద్దరి స్పీచ్లు వీడియోలోకి ఐ యాక్సిడెంటల్లీ గాట్ బంప్డ్ ఇంటూ ఇట్ అనమాట. సో అప్పుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడే మాటలు విన్నాను, అండ్ మన మోడీ గారు మాట్లాడే విన్నాను. వాళ్ళ యాక్సెంటేషన్, వాళ్ళ ప్రొనౌన్సియేషన్ అంత ఘోరంగా ఉందంటే, ఎవడో మొత్తానికి దాన్ని మంచిగా మీమ్స్ తయారు చేశాడు, దాన్ని ఎడిట్ చేశాడు, ఘోరంగా ఎడిట్ చేశాడు. విషయం ఏమిటంటే, ఆ సందర్భంలో దే సైన్డ్ సో మెనీ అగ్రిమెంట్స్. I don't know, every time this guy goes there are so many agreements signed. Every time that guy comes here,
signed, agreements are done. And Russia fellow comes here, agreements are done. This guy goes there, agreements are done. China fellow comes here, agreements are done. మరి చైనా వాడు చాలా సందర్భాలు వచ్చాడు, చాలా అగ్రిమెంట్ చేసుకున్నారు. మా ఇద్దరు అగ్రిమెంట్ లేని ఎటుపోయినా ఏం సంగతో, మళ్ళీ ఎప్పుడు చూసినా గొడవే అక్కడ. ఎప్పటి నుంచి చేసుకుంటారు అగ్రిమెంట్లు? అగ్రిమెంట్లు అసలు ఏం అగ్రిమెంట్ చేసుకుంటారో ఎవరికి అర్థం కాదు. అంటే ఈ స్థాయిలో, అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటాయి, కేవలం బైబిల్లోనే కాదు. దేర్ ఆర్ అగ్రిమెంట్స్ ఈవెన్ బిట్వీన్ కంట్రీస్, నేషన్స్ అని కూడా మనం మాట్లాడుకుంటూ వచ్చాం ఇందాక. అయితే ద కైండ్స్, ఈ యొక్క నిబంధనలలో రకాలు ఉంటాయి. వాట్ ఆర్ ద కైండ్స్? బేసిక్లీ దేర్ ఆర్ మేజర్లీ 2 kinds ఉన్నాయి, 2. ఒకటి కండిషనల్ కవెనెంట్ and the second one is unconditional covenant. అంటే షరతులతో కూడినటువంటి నిబంధన ఒకటైతే, షరతులు లేకుండా బేషరతుగా ఉండేటటువంటి ఒప్పందాలు. అండ్ ఇట్ హాస్ ఆల్రెడీ బీన్ టోల్డ్ యూ, షరతులు లేనటువంటి ఒప్పందంలో, ద కండిషనల్ కవెనెంట్ లో దిస్ కవెనెంట్ రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా ఎవరిదంటే, నాట్ ద వన్ హూ మేడ్ ద కవెనెంట్, బట్ టు ద వన్ ద కవెనెంట్ ఈజ్ మేడ్. ఇప్పుడు కండిషనల్ కవెనెంట్ లో రెస్పాన్సిబిలిటీ, ఆబ్లిగేషన్ అంతా కూడా ఆ కవెనెంట్ ఎవరితో చేయబడిందో వాళ్ళది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు కండిషనల్ కవెనెంట్ దేవుడు ఇశ్రాయేలుతో చేశాడు అనుకుందాము యాజ్ ఎ పీపుల్, లేదు దేవుడు నాతో చేశాడు అనుకుందాము యాజ్ ఎ పర్సన్. ఇఫ్ ఇట్ ఈస్ అ కవెనెంట్, కండిషనల్ కవెనెంట్, టోటల్ రెస్పాన్సిబిలిటీ, ఆ కవెనెంట్ సక్సెస్ కావటానికి, ఆ కవెనెంట్ సక్సెస్ కావాలంటే ద పూర్తి రెస్పాన్సిబిలిటీ నాదే. కండిషనల్ కవెనెంట్ లో God has no part in it, only I am responsible for the success or a failure. మీకు ఏమైనా అర్థమైందా? కండిషనల్ కవెనెంట్ లో God is not responsible for my success. God is neither responsible for my failure. If I succeed, it is all by myself. If I failed, it's all because of myself. ఆ కండిషనల్ కవెనెంట్ లో నేను సక్సెస్ అయితే అది నా వల్లనే, ఓడిపోతే, విఫలమవుతే అది నా మూలంగానే. డోంట్ వరీ సార్, గెలుపును మనం ఎట్లా మన ఖాతాలో పెట్టుకోవచ్చు? ఇది దేవుని మూలమైన గెలుపు కాదు, కండిషనల్ కవెనెంట్ లో నేనే గెలిచాను, ఇందులో దేవునికి సంబంధం లేదు, అంత ఆ కండిషనల్ కవెనెంట్ ని గెలిపించుకుంది నేనే, సాధించుకుంది నేనే అని గెలుపును మనం ఎట్ట పెట్టుకోవచ్చు సార్? తప్పు కదా. ఒకవేళ కండిషనల్ కవెనెంట్ లో మనం గెలిచినా గానీ అల్టిమేట్ గా క్రెడిట్ అంతా దేవుని దగ్గరికే పోవాలి కదా, మనం ఎట్ట క్రెడిట్ తీసుకుంటాం అంటే పర్షన్ కానక్కర్లేదు. ఎందుకంటే వన్ కండిషనల్ కవెనెంట్ మనం మాట్లాడుకున్నాం, ద లా అనబడినటువంటి కండిషనల్ కవెనెంట్ ని till the death of Jesus Christ on the cross of Calvary, ఎవరైనా ఒకసారైనా ఎప్పుడైనా నెరవేర్చారా? ఐ రిపీట్, కండిషనల్ కవెనెంట్ గనక మనం సక్సెస్ఫుల్ గా నెరవేర్చగలిగితే, దానివల్ల ప్రయోజనాలు పొందుకోగలిగితే, క్రెడిట్ గోస్ టు అస్, మనదే క్రెడిట్ అంత. ఎందుకంటే మనం కష్టపడ్డాం కాబట్టి, మనం సాధించుకున్నాం కాబట్టి. తొందరపడవద్దు, అరే ఒకవేళ గెలిస్తే ఆ క్రెడిట్ ఎట్లాగైనా దేవునికి ఇవ్వాల్సింది కదా సార్ అని. దేవునికి ఇవ్వాల్సిన అక్కర్లేదు, ఎందుకంటే ఆ కండిషనల్ కవెనెంట్ లో గెలిచేవాడు ఎవడు లేడు. ఇఫ్ ద లా, ధర్మశాస్త్రం అనేది మనకి కండిషనల్ కవెనెంట్ కింద పడుతుంది కాబట్టి, ఆ ధర్మశాస్త్రం అనే కండిషనల్ కవెనెంట్ ని ఎవడైనా సాధించిన వాడు ఉన్నాడా?
ఎవడైనా డిడ్ ఎనీవన్ బ్రేక్ త్రూ? Except Did God. anyone crack it? Did anyone make through? ఏమనిపిస్తోంది మీకు? ఎవరో చేయలేదు కానీ మనకి క్రీస్తు ప్రభు వారు సిలువలో నెరవేర్చారు. సార్ క్రీస్తు ప్రభుల వారిని పక్కన పెట్టండి, మానవుల గురించి మాట్లాడండి. లేదు. రైట్. ఒకవేళ ఎవడైనా నెరవేర్చగలిగి ఉంటే క్రెడిట్ అంతా ఎవరికి వెళ్తుంది? నెరవేర్చిన వాడికి వెళ్తుంది. నెరవేర్చిన వాడికే వెళ్తుంది. ఇందులో ఇంకా శశబిషలు ఏమి లేవు సార్. ఒకడు నెరవేరిస్తే అది వాడి ఖాతాలోకి వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఆ ఉద్దేశంతోనే కదా దేవాలయంలో ఒకడు వచ్చి, ఒక పరిసయ్యుడు వచ్చి, చాలా నిష్ఠాగరిష్ఠుడు, బాగా యూనో హెడ్ వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి ఒక పరిసయ్యుడు వచ్చి దేవాలయంలో నిలబడి ఏమని ప్రార్థన చేస్తున్నాడు సార్? నేను సుంకర్ లాగా కాదు, ఇంకొక యవనస్తుడైనటువంటి అధికారి, yes, ఇంకా యవనస్తుడైనటువంటి అధికారి, నేను మస్తు చేస్తున్నా ప్రభువా, నీకు తెలుసలేదో, నేను డబ్బులు కూడా ఇస్తున్నా, నీకు తెలుసు, మస్తు డబ్బులు ఇస్తున్నా తెలుసా నీకు? అలాగే నేను ఉపవాసాలు కూడా ఉంటున్నా. నేను గీన్లా కాదు ప్రభువా, మంది సపరేట్ బ్రీడు. ఆన్లా గీన్లా కాదు, ఆ శుక్రంలా గీన్లా కాదు, మంది ఒక స్పెషల్ బ్రీడ్ ప్రభువా, మంది బ్రీడే వేరు, అది వేరే లెక్క, వేరే లెక్క. అంటే నేను మస్తు చేస్తున్నాను. ఆ ధనవంతుడైనటువంటి యవనస్తుడు, అధికారి అయిన వాడు కూడా వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి, నేను ఏం చేయాలి ప్రభు అంటే, నువ్వైతే ధర్మశాస్త్రం మొత్తం నెరవేర్చిపో అంటే ఆడేమంటాడు, ఏ చిన్నప్పటి సందడి అంతా నాకు కొట్టిన పిండి మస్తు చేసిన అంటాడు. మస్తు చేసిన, I am following all the rules and regulations what are expressed and imposed. కొట్టిన పిండి అంటాడు. కొట్టిన పిండి అంటే బాగుంది అబ్బాయి, అటైతే నీకు పని చెప్తా కానీ ముందు పోయి అది పని చేస్తే అప్పుడు మొత్తం అమ్మేసిరా, అప్పుడు నీకు చెప్తా అంటాడు ప్రభు. అంటే నెరవేర్చకుండానే నెరవేర్చిన క్రెడిట్ తీసుకునే ప్రయత్నం విరివిగా చేస్తూ వచ్చారు ప్రారంభం నుంచి. ఏమంటారు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకుండానే యూదులైనటువంటి వారైనా చాలా మంది, పరిసయ్యులు, వీళ్ళందరూ క్రెడిట్ తీసుకుంటూ వచ్చారు. తిరిగి మనకి ఏమర్థం అవుతుంది? ఇఫ్ యూ రియల్లీ ఫుల్ఫిల్, దేవునికి మొహమాటం ఏం లేదు, నువ్వు చేసినావు కాబట్టి క్రెడిట్ నీదే అంటాడు. అందులో ఆయన అన్యాయస్తుడు కాడు. చేసిన దాకా చేయరని చెప్పేసి చేసిన దాకా అంతా నా వల్లనే అయింది, క్రెడిట్ నీది కాదు నాది అనే రకం కాదు. నువ్వు చేస్తే నీదే క్రెడిట్ అంటాడు. దట్స్ అందుకే నువ్వు చేసి చూపించబ్బా, నీ చేతనే చేసి చూపించు అనే ఉద్దేశంతోనే కదా లా ఇచ్చింది మనకి. అండ్ సెడ్ ఇప్పుడేంటి, దాన్ని నెరవేర్చకపోవటం మొత్తం, దాని నెరవేర్పు తాలూకు రెస్పాన్సిబిలిటీ మొత్తం, ఆ నిబంధనను కాపాడుకుంటాడో పాడు చేసుకుంటాడో దాని రెస్పాన్సిబిలిటీ మొత్తము చేయబడినటువంటి వాడే, చేసినటువంటి వాడిగా. ఆన్ ద కాంట్రరీ అన్కండిషనల్ కవెనెంట్ యొక్క నేచర్ గురించి మాట్లాడితే, అని గుర్తుపెట్టుకోండి, కండిషనల్ కవెనెంట్ కి ఎప్పటికీ ఇఫ్ అనే ఒక వర్డ్, ఇఫ్ అనే ఒక ప్రపోజిషన్ ఈజ్ యాడెడ్, అటాచ్డ్ టు ఇట్. కండిషనల్ కవెనెంట్స్ ఆల్వేస్ హ్యావ్ ఇఫ్. అండ్ ఆజ్కల్ ఈ రోజు ఈ మధ్య లైక్ I almost see it every day in my house, that my wife is always making conditional covenants with my children. If you finish this work, I will give you this. She's making lots of conditional covenants every day. There is always if. Whether or not her conditions are met, but what she has promised to give, she had to give at the end of the day. Otherwise, there will be a great war. You won't have proper sleep. Yes. So she has to give the kids.
They'll get it somehow by a hook or crook. Having said it, unconditional covenant దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ the responsibility of the fulfillment of the unconditional covenant completely rests upon the covenant maker. It doesn't depend upon the one who receives the covenant. It utterly or purely depends upon the one who makes the covenant, because that one who makes the covenant has promised that I will. And interestingly, this unconditional covenant does not have if attached to it. Surprise! ఇంతవరకు నిలబెట్టబడుతూ కొనసాగుతూ ఉన్నటువంటివి అన్కండిషనల్ కవెనెంట్సే కానీ కండిషనల్ కవెనెంట్స్ ఎప్పుడో అటకెక్కాయి. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతోంది? నిలబెట్టుకోవటం, మాట నిలబెట్టుకోవటం దేవుడు మాత్రమే చేయగలడు. ఆయనకు నచ్చినట్టుగా మానవుడు నిన్న మధ్య ఒక చర్చ నడిచింది రక్షణ టీవీలో. ఏంటంటే రక్షింపబడటంలో మానవుని యొక్క స్వతంత్రం చిత్తం సంగతి ఏందండి. ఇద్దరు పనికి మాలినటువంటి బోధకులు కూర్చొని మాట్లాడడం నేను చూసా. మ్యాన్ కెన్ చూస్ టు బి సేవ్డ్ అంటాడు. దరిద్రుడా, if man can choose to be saved, that becomes what? Man's efforts. It becomes man's effort. And where do you throw Ephesians chapter 2? Where do you throw Romans chapter 3? Where do you throw Isaiah chapter 1? Where do you throw Jeremiah chapter 17? Where do you throw Genesis chapter 6? Oh goodness, where will you throw all these Bible chapters? Where do you throw? ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ధనవంతుడు ఒకడు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఆడు పరిచయుడు ఒకడు. వేర్ విల్ యూ త్రో ఆల్ దీస్ థింగ్స్? ఎక్కడ? వేర్ విల్ యూ త్రో Timothy's first epistle chapter 1? Where will you throw Titus chapter 3? ఎక్కడ? ఏం చేస్తారు? వీటన్నిటిని ఏం చేస్తారండి? ఏం చేస్తారు వీటన్నిటిని? Having said it, with man's free will, man can only choose to sin, but not choose to be saved. Can you see that? Type amen if you believe it. మళ్ళీ క్లూలు ఇవ్వకండి సార్, మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ ఇదే మొదలు పెడితే పరిశాన్ అయిపోద్ది. మొదలు పెడతారు. అదే ఏమనంటే నా పేరు చెప్తారు, మళ్ళా కుమార్ పుష్పరాజ్ చెప్పిండి అంటే. చాలా బయట అలా చేస్తూ నా పేరు వాడిన వాళ్ళని చాలా మంది సంగతిని గురించి నా దృష్టికి వచ్చింది. నేను ఫోన్ చేసి ఏం చేశానో తెలుసా వాళ్ళకి? అయ్యా నా పేరు వాడుకోవద్దని చెప్పాను. ఆ కావనంటే వాళ్ళు ఒప్పుకున్నారా? దేవకుమార్ గారు వాళ్ళు మంచి ఫైర్ లో ఉన్నారు, ఆయన ఎవరు అడ్డుకోవద్దు ఇవాళ. వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు సార్? అసలు వాడనే వాడలేదంటారు వాళ్ళు. అసలు వాళ్ళు
అట్లాగా సార్, మొహమాటం లేకుండా మాట్లాడే వాళ్ళకి ఎప్పుడైనా ఇది తప్పదు. ఇక వాటికి మనం రుద్దుకొని వెళ్ళిపోవటమే. అంతే 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 కరెక్టే సార్, అబ్సల్యూట్లీ. దీనివల్ల స్నేహితుల కంటే శత్రువులు ఎక్కువవుతున్నారు సార్. డెఫినెట్లీ. Your account is శత్రువులు బయలుదేరుతారు నాకు. your account is cumulatively growing. ఫస్ట్ 4-5 క్లాసుల వరకు మంచోడు అనిపిస్తానా, ఆ 4-5 క్లాసుల తర్వాత డోస్ పెరుగుద్దా, డోస్ పెరిగిన కాడ నుంచి అబ్బా మంచోడు కాదబ్బా అనిపించింది. అరే, హ్యావింగ్ సెడ్ ఇట్, దిస్ ఇస్ హౌ ఇట్ గోస్. వెల్, సో అన్కండిషనల్ కవెనెంట్ గురించి మనం మాట్లాడుతున్నాము. అన్కండిషనల్ కవెనెంట్ లో ఇట్ ఈస్ హిస్ solemn responsibility లేదా sovereign responsibility. You said you are going to do it, you do it. It is his responsibility. And interestingly, only the unconditional covenants are still continuing towards the end and their fulfillment, but the conditional covenants are all long gone, long forgotten. ఎప్పుడో మర్చిపోయిన వాటిని, ఎప్పుడూ అయిపోయింది, ఆగిపోయింది. And then moving on further, the nature of the covenants. ఈ కవెనెంట్ల యొక్క విధి విధానాల గురించి మనం మాట్లాడుతున్నాం. సో దెర్ ఆర్ సడన్ ఫ్యాక్ట్స్ దట్ ఈ దేవుడు మానవులతోటి చేసుకున్నటువంటి నిబంధనల్లో మనం కొంచెం లోతుగా పరిశీలించినప్పుడు దెర్ ఆర్ కపుల్ ఆఫ్ ఎలిమెంట్స్ దట్ వీ అండర్స్టాండ్. ఫస్ట్ ఆఫ్ all these covenants are literal covenants. సార్ వినండి, చాలా ఇంపార్టెంట్ మాట్లాడుతున్నాము. ఇవి కొంచెం బోర్ కొట్టే అవకాశం ఉంది కాబట్టి మధ్యలో నేను అటు ఇటు తిరిగి రావాల్సి వస్తుంది. ఎందుకంటే నేరుగా అవే చెప్పుకుంటూ పోతే తల నొప్పి లేసే అవకాశం ఉంది కాబట్టి మీకు అటు ఇటు తిరుగుతా ఉన్నాను మధ్యలో. అటు తిప్పుకొని ఇటు తిప్పుకొని వస్తున్నాను. విషయం ఏమిటి? ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ ఆల్ లిటరల్ కవెనెంట్స్. వై డు యూ సే లిటరల్ కవెనెంట్స్? చాలా మంది ఈ కవెనెంట్ థియోలోజియన్స్ అనే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఏమంటారంటే యూ హ్యావ్ టు ఇంటర్ప్రెట్ దెమ్ బికాస్ దే ఆర్ ఫిగరేటివ్ అంటాడు. ఒప్పందాలు అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా లిటరల్ గానే ఉంటాయి. దే మస్ట్ బి లిటరల్. ఎందుకంటే ఆల్ ది ఎర్త్లీ ట్రాన్సాక్షన్స్, ఆల్ ది ఎర్త్లీ అగ్రిమెంట్స్, ఇందులో మనం ఏమన్నా ఫిగరేటివ్ గా, అలంకార భాషగా, అలంకారంగా, సరదాగా, జోవియల్ గా, లేకపోతే క్యాజువల్ గా ఏమైనా అగ్రిమెంట్స్ చేసుకుంటాం మనము, ఆర్ వి మేక్ అ లిటరల్ సీరియస్ అగ్రిమెంట్స్? సెకండ్ వన్ లిటరల్ సీరియస్ అగ్రిమెంట్స్. ఇందులో అలంకార భాష ఏమీ లేదు. అది కండిషనల్ కవెనెంట్ అయినా అది జోక్ కాదు. ఇప్పుడు మనం ఉన్నాము, మన పిల్లలకు చెప్తాము, ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ యూ విల్ నాట్ హ్యావ్ ఫుడ్ టుడే అంటాము. ఇట్ హ్యాపెన్స్ యూ వోంట్ హ్యావ్ ఫుడ్. ఇప్పుడు దే స్టిల్ హ్యావ్ ఫుడ్. But when it comes to God, this is not a joke. If he says, if you don't do this, you will not have food, and you will not really have food. He will make sure that you will not have food. మనమేమనుకుంటాం, జోక్ చేస్తున్నాడులే అనుకుంటాం. ఆదాము హవ్వలు మైట్ హ్యావ్ ఫెల్ట్ దట్ వే. ఆ పండు తింటే మీరు నిజంగానే చేస్తారు అన్నట్టు. జోక్ చేస్తున్నాడులే అంటే ఎన్నిసార్లు చెప్పండు మనం పిల్లలకి కథలు చెప్పండు, వామ్ము వామ్ము అని. ఇందులో జోక్ ఏం లేదబ్బా. దే ఆర్ సీరియస్. ఆల్ ద కవెనెంట్స్ ఆర్ లిటరల్ కవెనెంట్స్ and they have to be literally understood
and they have to be literally interpreted, and they have to be literally waited for and worked upon. ఇవన్నీ అక్షరార్థంగా తీసుకోవాల్సినటువంటి నిబంధనలే. వాటి కొరకు ఎదురు చూడాలా, వాటికి తగినటువంటి పద్ధతుల్లో పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలా. వాటిని గనక అక్షరార్థంగా కాకుండా, నిబంధనను గనక మనం అక్షరార్థంగా కాకుండా, అబ్రహాము సంతానానికి దేశం ఇస్తానన్నాడు. జోక్ చేస్తున్నాడు? జోకా, అలంకారమా, లేకపోతే నిజమేనా? లిటరల్ గా దేశం ఇస్తానన్నాడా? మీకేమనిపిస్తుంది సార్? నీ సంతానానికి నేను దేశాన్ని ఇస్తా అన్నాడు ఆయన. చెప్పండి, అది లిటరల్ ఫిగరేటివా? లిటరల్. డేవిడ్ అన్నాడు, నీ సంతతిలో ఎప్పటికీ నా సింహాసనం మీద కూర్చున్న వాడు ఉంటాడు, పో నీ సింహాసనం ఎడికి పోదు పో అంటాడు. అది ఫిగరేటివా లిటరలా? అబ్సల్యూట్లీ లిటరల్. నేను ఇశ్రాయేలుతో నిబంధన చేస్తాను, తప్పకుండా మళ్ళీ వాళ్ళని దర్శిస్తాను, వాళ్ళ మనసులో వాళ్ళ హృదయం మీద నా మాటలు పెడతాను, మళ్ళా వాళ్ళతో నేను డీల్ చేస్తానంటాడు. ఇది ఫిగరేటివా లిటరలా? మరి ఇవన్నీ లిటరల్ అవుతున్నప్పుడు మీరు ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దీని ప్రకారం, ఈ ఆజ్ఞల ప్రకారం బ్రతికితే తప్పకుండా మీరు రక్షణ పడతారు. ఇది ఫిగరేటివా లిటరలా? లిటరల్. ఇందులో ఫిగరేటివ్ ఉంది. ఇవన్నీ లిటరల్ కావనెంట్సే. కండిషనల్ అయిన లిటరలే, అన్కండిషనల్ అయిన లిటరలే అండి. ఇక డివిజన్ ఏం లేదు, డిఫరెన్స్ ఏం లేదు. కండిషనల్ ఒకటి, ఇంకా అన్కండిషనల్ ఇంకొకటి. కండిషనల్ అయినా అన్కండిషనల్ అయినా లిటరల్ ఈ రెండు ఇవన్నీ. ఒకవేళ వాటిని కనుక మనము లిటరల్ గా కాకుండా ఫిగరేటివ్ గా ఇంటర్ప్రిట్ చేసే ప్రయత్నం చేస్తే ఏమవుతుందో తెలుసా? దట్ ఎఫెక్ట్స్ ఆర్ ఎస్కటాలజీ. ఇంకా ఏం మిగిలిందని చూస్తారు మీరు ముగింపు వైపు. ఏమంటే అవి లిటరల్ కాదు, ఫిగరేటివ్ అని తేల్చేశారు. ఫిగరేటివ్ అయితే వాటి కథ అంతా పాత నిబంధనలు అయిపోయి ఉండాలి, అంతేనా? నిబంధనలు, కవనెంట్స్ లిటరల్ కాదు, ఫిగరేటివ్ అవుతే ఇంకా ఏం నెరవేరాలని చూస్తున్నారు మీరు? ఎదురు చూడాలంటే దే మస్ట్ బి ఆ ముక్తాయింపు ఇయ్యండి. అట్లా మీరు మరీ వరద బాధితులు ఆహార పొట్లాల కోసం కూర్చున్నాడు. They are giving priority for Devakumar sir. They must be taken in literal sense, sir. దేవకుమార్ గారు మిమ్మల్ని వాళ్ళు అమాంతో లేపేస్తున్నారు, జాగ్రత్త. లేదండి, they must be taken in literal sense, sir. Yes, absolutely. If they are not taken in a literal sense, you have nothing to look forward to. Remember that. You absolutely have nothing to look forward to. అంత అవి చేసినప్పుడే అయిపోయింది. ఆ నిబంధనలు ఎప్పుడైతే చేయబడ్డాయో ఆ నిబంధనలు చేసినప్పుడే అయిపోయింది. ఎవరితో చేయబడ్డాయో వాళ్ళతోనే అయిపోయింది. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అసలు మనకు సంబంధమే లేదు. యూ హ్యావ్ నో ఫ్యూచర్ టు లుక్ ఎట్. యూ హ్యావ్ నో హోప్. గాడ్. ఓకే, ఈ కవనెంట్స్ ని లిటరల్ గా ఇంక్లూడ్ చేసే ప్రమాదం ఉంది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, can you explain with an example the covenant mentioned in Jeremiah? సార్, మనకి వాటి గురించి మనకి ఇండివిజువల్ స్టడీ ఉంది సార్, వద్దాం నేర్చుకుందాం. ఓకే, దిస్ ఇస్ జస్ట్ an introduction. ఒక్కొక్క కవనెంట్ గురించి మనం చదువుతాం. ఓకే. Their features and fulfillment and recipients, the maker, the extent, ఈ పర్టికులర్స్ అన్ని డీటెయిల్స్ అన్ని మనము ఆ పర్టికులర్ కవనెంట్ లో మాట్లాడదాం. ఓకే. Alright. Having said it, so the next element in the covenants, they must be literal covenants. Covenants are literal. అవి లిటరల్ గానే అర్థం చేసుకోబడాలా. The people who took them, the one who made them literally. The people who took them literally. మధ్యలో వచ్చినటువంటి మనలాంటి కోన్ కిస్కగాలు మధ్యలో దూరం ఏం చేస్తున్నారంటే దే ఆర్ నాట్ లిటరల్, దే ఆర్ ఫిగరేటివ్ అంటారు. ఇప్పుడు తుర్కోలు ఉన్నారనుకోండి, ఆడు the God of Yahweh, the Yahweh God, the one who spoke to Abraham, the one
హ్యాస్ బీన్, ముందు నుంచి చెప్తూ వచ్చిన వాడు బాగానే ఉన్నాడు, ముందు నుంచి ప్రవశిస్తూ వచ్చిన ప్రవక్తలు బాగానే ఉన్నారు, ప్రవక్తల ద్వారా రాయబడిన గ్రంథాలు బాగానే, ఈడు మధ్యలో కొనికిస్తాడు వచ్చి మధ్య దూరి అది అట్ట కాదంటాడు, ఇది ఇట్ట కాదు, నిన్నగాక మొన్న పుట్టినాడు, వాడికి ఏం తెలుసు అబ్రాహం కాలంలో ఏం జరిగిందో వానికి ఏం తెలుసు? వీడు 87 and 570లో పుట్టిన వాడికి how does this fellow know anything about what happened in the time of Abraham? This fellow doesn't even have an oral tradition in as much as Jews have. వీడికి ఎవరు ఇచ్చారు? వాళ్ళ డాక్యుమెంట్ ట్యాంపర్ చేసి, వాళ్ళ డాక్యుమెంట్ ని ఫోర్జరీ చేసి, ఆ కథలు ఈ కథలు పెట్టి కథలను రాసేసుకొని పేర్లు మార్చేసి, స్థలాలు మార్చేసి, ప్రయారిటీస్ మార్చేసి, ఇంపార్టెన్స్ మార్చేసి, when God made, he made the covenants literal, and ఆయన ఎవరితో ఈ కవెనెంట్స్ చేశారో వాళ్ళు కూడా దాన్ని లిటరల్ సెన్స్ గానే తీసుకున్నారు. లిటరల్ సెన్స్ లో తీసుకున్నారు కాబట్టి ఇంకా ఇశ్రాయేలీయులు మెస్సియా కోసం చూస్తున్నారు. అవునా కాదా? అబ్సల్యూట్లీ. అంటే వాళ్ళని మనం సమర్థించకూడదు, ఎందుకంటే ఆల్రెడీ వచ్చిపోయిన మెస్సియాని వాళ్ళు నమ్మకపోవడం అది భ్రష్టత్వం వల్ల. బట్ నేను ఒకటే ఎలిమెంట్ ఇక్కడ, నా ఎలిమెంట్ ఏంటంటే వాళ్ళు లిటరల్ గా తీసుకుంటున్నారా లేదా ఇశ్రాయేలీయులు, అది ఒకటి కావాలి నాకు. వాళ్ళు ఇంకా మెస్సయా కొరకు ఎదురు చూడటము, ఇంకా యూదుల రాజు వస్తాడు మాకు రాజ్యం స్థాపిస్తాడని ఎదురు చూడటమే a proof that the covenants are literal. When the direct original recipients take it literally, when the maker makes it literally, who are we to go and poke our nose in the middle and say that they are figurative? Does that make any sense? శ్యామ్ గారు, yes sir, ఏదో గొప్ప దుఃఖంలో వేదనలో లేదు అక్కడ నేను అసలు నేను ఎందుకు కూర్చున్నాను ఇక్కడ, నేను ఏం వింటున్నాను అనుకో, అర్థమవుతుంది కదా? అర్థం కాకపోతే అడగండి. అంటే దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్, వీ హ్యావ్ అ లాంగ్ వే టు గో, అండ్ ఐఎమ్ షూర్ Holy Spirit of God will unravel all things one by one, and he will help us understand things and perceive things in as much as he helps me and he helps us all together. So let us learn together. Panic కావద్దు, అర్థం కావద్దు 10 సార్లు అడగాలి. మనకి ఆ స్వేచ్ఛ ఉంది, ఎక్స్ట్రా ఫీజు ఏం లేదు. అంటే లైఫ్ లైన్ ఒకటి అట్లాంటి ఏం లేవు. ఓకే, గోయింగ్ ఆన్, what is the second element or the second feature of the covenant? The second one ఏంటంటే it must be an eternal covenant. If it is literal, it should also be an eternal covenant. All the unconditional covenants are eternal. All the 5 conditions are literal. But the law, the Mosaic covenant is not eternal. It is literal, but not eternal. అదొకటి ఆ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. Why is it not literal, eternal అంటున్నామంటే, are we obliged to follow the law now? No. That itself is an evidence, proof that it is not eternal. అర్థమవుతుంది కదా? ఇప్పుడు the rest, all 4 conditional, unconditional covenants, ఇప్పుడు ధర్మశాస్త్రం ఉంది, ద లా ఉంది, మొజాయిక్ కవెనెంట్ ఉంది. ఎప్పటి వరకు కొనసాగుతున్నది? ద ప్రామిస్డ్ మెస్సాయా వచ్చేంత వరకు కొనసాగుతుంది. వన్స్ ద ప్రామిస్డ్ మెస్సాయా కమ్స్, ఇట్స్ గాన్, ఇట్ రిలింక్విషెస్. And then the next covenants are like Abrahamic covenant అయినా, లేదా పాలస్తీనియన్ కవెనెంట్ అయినా,
ద డేవిడిక్ కవనెంట్ అయినా, ద న్యూ కవనెంట్ అయినా, ఏబ్రాహామిక్ కవనెంట్ ఎక్కడుందండి? బైబిల్లో ఉంది అనబాకండి. ఆదికాండం 12వ అధ్యాయం 1, 2, 3, అలాగే 17వ అధ్యాయం 7, 13, 19. అంటే ఈ కవనెంట్స్, ఈ 4 కవనెంట్స్, ఈ 5 కవనెంట్స్ ఎక్కడెక్కడ ప్రస్తావించబడ్డాయో ఆ రెఫరెన్స్ల మీద మనకు ఒక గ్రిప్ ఉండాలి, ఒక ఐడియా ఉండాలి. ఎందుకంటే ఇప్పటి నుంచి అసెస్మెంట్ ఆ రకంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అంతే, అన్ని ఇంటర్నల్ మార్క్సే. అండ్ వీడియోలు ఓపెన్ చేసిన వాళ్ళకి ఒక రకమైన గ్రేడింగ్ ఉంటుంది, వీడియోలు ఓపెన్ చేయని వాళ్ళకి ఇంకో రకమైన గ్రేడింగ్ ఉంటుంది. ఎవరి గ్రేడింగ్ కి వాళ్ళే ఉత్తరవాదులు. స్టార్ట్ అయింది సార్. క్లాసెస్ లో యాక్టివ్ గా పార్టిసిపెంట్స్ ఉన్న వారికి ఒక రకమైన గ్రేడింగ్ ఉంటుంది, ఎవరు పాపన వాళ్ళే పోతారని చెప్పి ఎవరికి వాళ్ళు కూర్చున్న వాళ్ళకి ఒక రకమైన గ్రేడింగ్ ఉంటుంది. రిమెంబర్, ఇంటర్నల్ అసెస్మెంట్ ఇప్పటి నుంచి ఇంటర్నల్ అసెస్మెంటే. Maybe your daughter's principal is eye opener for you. ఏమండి? Maybe your daughter's principal is eye opener for you. Great idea. Towards the betterment, improvisation, perfection in all our efforts and endeavors. Having said it, మనం ఇక్కడ eternal aspect of the covenants గురించి మాట్లాడుతున్నాం. Well, let us read one reference from Genesis chapter 17, verse number 7. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. అక్కడ ఒక పదం వాడబడిందమ్మా, ఏం పదం అని చెప్పండి? మధ్య, బిట్వీన్, ఎవర్లాస్టింగ్, నిత్య నిబంధన. So the covenant that God made Abraham, that God reiterates it or God repeats it, saying that, bro, the covenant that I made with you is going to be permanent, everlasting. He reiterates it, repeats it. And going over to the Palestinian covenant, which is also called as eternal covenant, going to Ezekiel chapter 16, verse number 20. Ezekiel chapter 16, verse number 20. Sorry, verse number 60. నీ యవ్వన దినముల యందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకము తెచ్చుకొని ఈ యొక్క నిత్య నిబంధన నీతో చేసి దాని స్థిరపరుతును. ఒక నిత్య నిబంధన నీతో చేసి దానిని నేను I will establish as an eternal covenant with you. This is the eternal element, eternal feature of the Palestinian covenant. Going over to the Davidic covenant, let's go over to read Samuel 2nd book 23:5. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే గదా, ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమైనను దేవునికి పూర్ణానుకూలము, అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది. నిశ్చయంగా ఆయన దానిని నెరవేర్చును. అందులో మనకు కావాల్సిన ఫ్రేజ్ ఎక్కడ చూడండి, నిత్య నిబంధన. 2 లైన్స్. ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ది ఇటర్నల్ ఎలిమెంట్
okay, feature. So this makes this the Davidic covenant eternal, నిత్యమైనటువంటి నిబంధనగా అది స్థిరపరచబడిందని మనం మాట్లాడుకుంటున్నాము. We can hear many more verses, but time is limited. Let's go over to the new covenant, నూతన నిబంధన. I tell you, ఈ నిబంధనల గురించి మీరు నేర్చుకుంటుండగా బైబిల్ గూర్చినటువంటి మన అవగాహన సంపూర్ణంగా మారిపోద్ది. This is my not a covenant. This is not my covenant. This is my promise. Okay. ప్రామిస్ అని కాదు, ఆల్రెడీ అది అట్లా అనిపిస్తుంది. అనిపిస్తుందా సార్? yes 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 absolutely. Thank you. So absolutely sir, it is going to be really fulfilled ఈ రకంగా మేము శాంత్ మాట్లాడండి. fulfilled అంటున్నాను. fulfillment has already started. You will surely tell me, sir, ఈ రకంగా ఎప్పుడు మేము ఆలోచించలేదు, ఈ రకంగా మాకు తెలియదు, మేము ఎప్పుడు అనుకోలేదు ఇట్లా ఉంటుందని కూడా అని మీ మాట తప్పకుండా మీరు అలాంటి సాక్ష్యం చెప్తారని నేను అనుకుంటున్నాను. రైట్, ఓకే, ఫైన్. మూవింగ్ ఓవర్ టు ద న్యూ కవెనెంట్, ఇట్ ఈస్ గోయింగ్ టు లిటరల్లీ చేంజ్ అవర్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది బైబిల్. ఐ టెల్ యూ, ఎందుకంటే ఇట్ డిడ్ చేంజ్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ ది బైబిల్, అండ్ సో విల్ ఇట్ టు ఎవ్రీవన్. న్యూ కవెనెంట్ గురించి మనం మాట్లాడితే ఐజాయా చాప్టర్ 24 verse number 5. Isaiah chapter 24 verse number 5. లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించుచున్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయెను. కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. They have, transgress the laws, went beyond the eternal covenant. అలాగే 61:8 చదువుకుందామండి. ఐజాయా 61:8, లాస్ట్ రెఫరెన్స్ ఫర్ ద డే. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము, ఒక అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. వారితో నిత్య నిబంధన చేయుదును. God is talking about a new covenant that is going to make, and that new covenant is going to be an eternal covenant. And many more things about these covenants we will discuss in our next class. And I once again urge you and request you that you all be active in the class. Learn, let us learn together. And so many new reference, first reference చెప్పండి సార్. ఏమండి? ఐజాయాలో ఫస్ట్ రిఫరెన్స్ సార్ 24:5. 24:5 sir. తర్వాత 61 chapter 61. Okay, then we will pray and close our class. Okay, good, Professor Kumar. You have given the biblical promise. You have given the biblical promise. Yes, sir. Biblical promise. Good. So, can I ask Kirti Prakash to close with prayer? Kirti Prakash. స్తోత్రం ప్రభువా, ఈ యొక్క సాయంకాల సమయం మందు గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ ద్వారా మరి చివరి అంకంలో ఉన్నటువంటి ట్రై సెమిస్టర్ లో మరి ఎస్కటాలజీ క్లాస్ ప్రొఫెసర్ కుమార్ పుష్పరాజు గారి ద్వారా మరి మీరు బోధించినటువంటి, వివరించినటువంటి, బయలుపరిచినటువంటి గొప్ప పరిశుద్ధాత్మ సంబంధమైనటువంటి విషయములను మీరు యోగ్యమైన విధంగా మరి తెలుసుకుంటూ మీరు ఇచ్చినటువంటి నడిపింపును బట్టి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రం చెంచుకుంటున్నాం. మరి ముఖ్యంగా మా యొక్క విషయములు తెలియజేసినటువంటి ప్రొఫెసర్ గారిని సంపూర్ణంగా దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా యాజమాన్యాన్ని మీరు బలపరచండి. కావాల్సినటువంటి ప్రతి ఒక్క వనరులను, ప్రతి ఒక్క సౌకర్యములను, ప్రతి ఒక్క సదుపాయములను, అదే విధంగా మరి సంస్థ విస్తరించటకును, బలపరచటకును, మరి లోకల్ చర్చ్ యాజ్ ఏ కాలేజ్ క్లాస్ రూమ్ అనేటటువంటి విషయాలను మేము బలపరుస్తూ ముందుకు తీసుకెళ్తుండగా ఈ యొక్క నడిపింపును మాకు సంపూర్ణంగా దయచేయమని, ఈ యొక్క సాయంకాల దీవెనలతో నింపి నడిపించమని మాకై త్వరగా అయినటువంటి నజరేయుడైన యేసు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాం ప్రియ పరలోక తండ్రి.
Amen. 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 Good night. Thank you so much, brothers and sisters. Bye bye. Thank you. Thank you very much. Good night. కుమార్ గారు ఏమండి సార్? ఆ మిషన్స్ రిలేటెడ్ గా అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలా? ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్ మీకు? 8 ప్లస్ 4 ఉన్నాయి కదా సార్? 8 10s are 80, 4 5s are 20. 8 10s are 80. ఓకే. 5 4s are 20. సెకండ్ హాఫ్ 4 క్వశ్చన్స్ 5 మార్క్స్ షార్ట్ ఆన్సర్ సార్. Each one carries 5 marks, sir. ఓకే 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 థాంక్స్. Thank you, sir. Good night.